రేస్లో పడుతుంది హర్షి. సో ఇది ఓల్డ్ అయిపోయింది, దీని సర్వీస్ అయిపోయింది. సౌండ్ ఇస్తుంది అండ్ ఆల్సో సరిగ్గా పని చేయట్లేదు. షీట్, వాట్ ఈజ్ ఇట్? పాప ఇది కూడా అలాగే వస్తుంది అనుకుంటా. ఓ దీనికి ఇలా కూడా పైప్ వచ్చింది. ఇంకేమున్నాయి? అంతే పార్ట్స్, ఇంకేం లేవు. సో ఏవేవి ఇంక్లూడ్ చేస్తాడో ఇక్కడ రాశారు. వాక్యూమ్ పౌచెస్ ఉన్నాయి. సో ఒకటి ఇక్కడ. ఓ యా, అబ్బా మొత్తానికి ఫిగర్ అవుట్ చేసావు. హలో ఎవ్రీవన్, నా పేరు పద్మ. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. మాకు ఇక్కడ మేమున్న ప్లేస్లో వింటర్ అంటే బాగా ఒక రకమైన టార్చర్ ఉంటుంది. అసలు స్నో చూడడానికి బాగానే ఉంటుంది కానీ ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. అదే ప్లస్ అండ్ మైనస్ ఆల్సో. సో ఇక్కడైతే మేము మురారి కాన్సర్ట్ కోసం స్కూల్కి వచ్చాము ఈవినింగ్. స్నో పడుతుంది హర్షి. ఓకే లెట్స్ గో. హర్షి స్నో పడుతుంది. ఓ పెరుగుతుందిరా, మనం వెళ్ళాలేమో, పరిగెత్తాలి. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. మురారికా ఎరా గ్రేట్ మెమరీసా? ఓకే వెయిట్ చేద్దామా, నాన్న వస్తాడేమో. లేకపోతే కూర్చుని వేద్దామా? అది వచ్చేసాడు. వెళ్దాంపా. కరెక్ట్ టైంకి అయితే ఎంటర్ అయ్యాము. అందరిని కూర్చోబెట్టేసి అప్పుడే స్టార్ట్ చేశారన్నమాట పర్ఫార్మెన్స్. అక్కడ చూస్తున్నాడు కదా మురారిని, ఫ్లూట్ కదా మురారిది. పైగా ఈసారి స్పెషల్ ఏంటంటే ఫార్మల్ డ్రెస్ వేసుకురావాలని చెప్పారు. అందుకే మీరు చూస్తే బాయ్స్ అంతా ఫార్మల్ ట్రౌజర్ అండ్ ఫుల్ స్లీవ్ షర్ట్తోనూ అండ్ గర్ల్స్ డ్రెస్తోనూ ఉన్నారు చూడండి. ఈసారి అలాగా డ్రెస్ కోడ్ ముందే చెప్పారు మాకు. ఎందుకంటే ఈ ఇయర్ లాస్ట్ క్రిస్మస్ కన్సర్ట్ అనమాట. నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళకు ఇన్స్ట్రుమెంట్ ఉండదు కాబట్టి 3 పర్ఫార్మెన్సెస్ ఇచ్చారనమాట. తర్వాత ఇన్స్ట్రక్టర్స్ వచ్చి చెప్తారు కూడా, ఐ మీన్ ఎన్ని ఉన్నాయి ఏంటి అని డీటెయిల్స్. నేను ఇందాక చెప్పాను కదా, అదే అంటే వాళ్ళు పర్ఫామ్ చేయబోయే సాంగ్ ఏంటి, దాని గురించిన డీటెయిల్స్ అండ్ ఇంకా ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా చెప్తారనమాట. జస్ట్ మనకి హెడ్సప్ లాగా. పైగా ఈసారి ఏంటంటే అన్ని గ్రేడ్స్కి కూడా నడిచాయి అనమాట. అంటే 9th గ్రేడ్ కదా మురారి, 9th గ్రేడ్కి తర్వాత 10th అలాగా చాలా నడిచాయి. హర్షి కూడా ఉంది. తనకు ఎగ్జామ్స్ అయిపోయాయి. వాళ్ళకి 3 weeks వస్తాయి హాలిడేస్. మామూలుగా స్కూల్స్లో 2 weeks ఇస్తారు కదా. సో షీ ఆల్సో వాంటెడ్ టు జాయిన్ అస్. ఎవ్రీ కన్సర్ట్లో కిడ్స్ని చూస్తే అసలు ఎంత బాగా అనిపిస్తుందో, ఎంత డిసిప్లైన్డ్గా ఉంటారో. మురారి పర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది. తర్వాత ఆడియన్స్లో వచ్చి కూర్చోవాలన్నమాట. రిమైనింగ్ వాళ్ళది కూడా చూడాలి మేము. అందుకే వాళ్ళంతా స్టేజ్ దిగి ఆడియన్స్ వైపు వస్తున్నారు. లేకుంటే మామూలుగా అయితే అట్నుంచి అట్టే బ్యాక్ ఎండ్లో వెళ్ళిపోతారు. సో అందరు పర్ఫార్మెన్సెస్ అయ్యేదాకా ఉండిన తర్వాత ఇంకా డిస్పర్స్ అయినప్పుడు వాళ్ళు సైడ్లో ఎంట్రన్స్ ఉంటుంది, అటు నుంచి వస్తారన్నమాట. హే బడ్డీ, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ ఫ్రంట్ లాబీలో వెయిట్ చేస్తుంటే వాళ్ళు వచ్చి మీట్ అవుతారు కిడ్స్. ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ దే నెవర్ మిస్ దిస్ ఛాన్స్ అన్నమాట. ఎవరికి అటెండ్ అవుతారు కన్సర్ట్స్కి. అంత స్నో లేదు. ఓకే చిన్న. సో ఇది క్రిస్మస్ టైంలో డీల్లో కొన్నాము. ఎక్కడ చిన్న కొనింది ఇది? వాల్మార్ట్లో కదా.
షార్క్ ఇంతకుముందు ఉండేది కూడా మాది పాతది కూడా షార్క్ నావిగేటర్ చిన్న అది తెలియదు మనకు అదేందో. ఇదైతే షార్క్ నావిగేటర్ లిఫ్ట్ అవే ఎక్సెల్ సైజ్ అనమాట. దీంట్లో డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి. ఇదైతే ఎక్సెల్. డీల్లో $70కి వచ్చింది మాకు. సో షార్క్ది పాతది కూడా షార్క్ కంపెనీనే. సో ఇది పాతది మాది 8 years అయింది దాదాపు కొనేది. ఇది కూడా పెద్దదే. ఎక్సెల్లో కాదో తెలియదు మరి, ప్రొఫెషనల్ అని రాస్తున్నారు మరి. సో ఇది ఓల్డ్ది అయిపోయింది, దీని సర్వీస్ అయిపోయింది. సౌండ్ ఇస్తుంది అండ్ ఆల్సో సరిగ్గా పని చేయట్లేదు. అన్బాక్సింగ్ అనమాట. ఇవి వాటి పార్ట్స్. ఇది స్టిక్ అనుకుంటా, అది పెడతాం చూడు వెనకాల ఆ స్టిక్. ఇది స్టైర్స్ అవి అదే నేరో ప్లేసెస్ సోఫాలు స్టైర్స్ అది క్లీన్ చేసేది పార్ట్ ఇది. ఇది బాక్స్ ఎక్సెల్ సైజ్ అన్నారు కదా. సో అది అందుకే చాలా పెద్దది ఉందబ్బా కదా, చాలా పెద్దది. ఇంతకుముందు చూసారు కదా ఇక్కడ వరకే ఉంటుంది, ఇంతవరకే. ఇది పెద్దది. పాతది 8 years వాడాము, 8 years 9 years వాడాము ఒక చిన్న. ఇది కూడా అలాగే వస్తుంది అనుకుంటా. ఓకే, సో ఇది బాటమ్ పార్ట్. దీనికి ఇలా కూడా పైప్ వచ్చింది. ఇంతకుముందు దానికి పైప్ లేదు, ఓన్లీ ఇట్లే ఉండేది ప్లెయిన్గా. ఇది మాన్యువల్, ఇది చూసుకొని అసెంబుల్ చేసేయడమే. ఓకే, ఇది జంబో సైజ్ అప్ప, నైస్. లాక్ అయింది. ఇది ఇక్కడ వస్తుంది పైపు. ఓకే, గుడ్, లాక్డ్. సో ఇదేంటి, ఇది సైడ్ పార్ట్. సో ఇది గుడ్, అంతే ప్రెటీ మచ్. ఎక్కడిక్కడ నుండి పట్టుకుంటా. ఇంకేమున్నాయి, అంతే పార్ట్స్, ఇంకేం లేవు. దట్స్ ఇట్. సో ఏవేవి ఇంక్లూడ్ చేస్తాడో ఇక్కడ రాశారు. వ్యాక్యూమ్ పాడ్, ఫ్లోర్ నాజిల్, వ్యాండ్, హ్యాండిల్ హోస్ అండ్ క్రెవిస్ టూల్. ఇది క్రెవిస్ టూల్ అనమాట, స్టెప్స్ అవి క్లీన్ చేయడం, లేదా సోఫాల్ కార్నర్స్ క్రెవిసెస్ క్లీన్ చేయడానికి. బ్రష్ లాంటిది ఇవ్వలేదు ఎక్కడ. ఇలాంటిది, ఇది పాతది షార్క్దే మాది, ఇలాంటిది ఇవ్వలేదు ఈసారి. ఫిట్ అవుతుందేమో చూడడానికి. అయిందా? గుడ్, మనం ఇదే యూస్ చేసుకోవచ్చు స్టెప్స్కి వాటికి బాగా పనికి వస్తుంది ఇది ఉంటే. అయితే సెటప్ అయిపోయింది అబ్బా మా కొత్త వ్యాక్యూమ్ చిన్న. ఇది దేనికి ఇచ్చాడు మరి, రాయలేదు అసలు, ఆ పార్ట్ గురించి రాయలేదు. సో ఇది ఎందుకు ఇచ్చాడో మరి తెలియదు. ఈ పార్ట్ ఎందుకు ఇచ్చాడో తెలియట్లేదు. మీకు తెలుసుంటే కామెంట్లో మెన్షన్ చేయండి. బికాజ్ ఎవ్రీథింగ్ ఫిక్స్ అయిపోయింది, సెటప్ అయిపోయింది. మళ్ళీ కొత్తగా పెట్టేదేమో లేదు దీంట్లో. ఐ థింక్ ఆల్ గుడ్ అనుకుంటా. క్రెవిస్ టూల్ దీనికి ఓకే, దీనికి ఫిక్స్ అయిందంటే ఏదో ఉంటుంది. అవునా, జస్ట్ మేబీ ఎత్తి పెట్టుకునేకేమో, ఐ డోంట్ నో. ఇలా ఎత్తి పెట్టి ఏదో ఉంటుంది, మనం వాడేటప్పుడు తెలుస్తుందిలే కదా, ఏదో ఉంటుంది మనకు తెలియట్లేదు. అబ్బా మొత్తానికి ఫిగర్ అవుట్ చేసావు. సో ఇలా ప్లేస్ చేయడానికి కదా, అలా తీసి ఇలా వాడుకో. ఓకే, కూల్ అబ్బా, డన్. నిద్రపోవచ్చు ప్రశాంతంగా దేనికో. ఓకే, నైస్. ఇంకో ఫిల్టర్, ఇదే ఫిల్టర్ బేసిక్ గా. ఇది సక్షన్ కి ఎయిర్ ఎక్స్ట్రా సక్షన్ వచ్చినా గానీ మోటార్ కి దీని పట్ల లేపచ్చు చిన్న. అదే మోటార్ రన్ అయినప్పుడు బయట నుంచి కూడా లాగుతుంది కదా, అలా లాగినప్పుడు పోకుండా ఇది ఫిల్టర్ పెట్టాడు. ఇంకొకటి ఓకే, పాత దాంట్లో ఉందో లేదో తెలియదు. ఇది హైట్ లేదు కదా పాతదే, కాబట్టి ఇది ఉండదు. ఓకే, నైస్. ఇది ప్రొఫెషనల్ అంట, ఇంటికి వాడకూడదేమో. ఆఫీసులోనే వాడాలేమో. కాదు,
వాక్యూమ్ పెట్టే పని చేసేటప్పుడే వాడాలేమో. యా నైస్ జోక్. ఓకే ఇది తీసి చెత్త తీయచ్చు. ఇది బట్టి వాషబుల్. యా ఇవి ఇక్కడ లోపల కదా, ఇది ఇక్కడ కూడా మెషీ లాగా ఉంది. ఇక్కడ కూడా చూస్తే అది వాష్ చేయొచ్చు. ఇది సపరేట్ గా తీసి వాష్ చేయొచ్చు. యా 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 అది విషయం. యా ఇక్కడ బటన్లు ఉన్నాయి చూడు. ఇది ప్రాఫ్ లో ఉంది. మధ్యలోకి పెడితే హార్డ్ వుడ్. ఇక్కడ మధ్యలో ఇక్కడ హార్డ్. ఇక్కడ హాఫ్ హార్డ్ 1 అంటే హార్డ్ ఫ్లోర్, 2 అయితే కార్పెట్. 2 అంటే కార్పెట్. ఇది కార్పెట్. ఓకే మళ్ళీ హాఫ్ అంటే ఇట్లా హాఫ్ మధ్యలో పెడితే హార్డ్ వుడ్. ఓకే ఇంకో రకంగా కూడా ఆఫ్ చేయొచ్చు. ప్లగ్ తీసేస్తే చాలు. సరే ఏంటంటే ఇది మన కేబుల్ ఉంటుంది కదా కార్పెట్ది, కేబుల్ ఇలాగా రోల్ చేయడానికి కూడా ఇచ్చాడు అన్నమాట. ఇక్కడ రోల్ చేయొచ్చు కేబుల్ని. సో అది కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. ఇది పాతది కొత్తది పక్క పక్కన పెడితే ఇలా ఉంది. బాక్స్ చూసారా, ఈ బాక్స్ దీంట్లో కన్నా ఇందులో ఎక్కువ ఉంది ఎందుకంటే ఎక్సెల్ కాబట్టి. సో నేను ఇందాక చెప్పాను కదా ఈ ఎక్స్ట్రా కేబుల్ లాగా వచ్చింది ఇక్కడ, కనెక్టింగ్ కేబుల్ లాగా, అది మిస్సింగ్ దీనికి. అండ్ ఈ బాక్స్ సైజు మిగతా సేమ్ టు సేమ్ ఒకేలాగా ఉన్నాయి, పెద్దగా అయితే ఏం తేడా అనిపించట్లేదు. ఆల్సో అది క్లీనింగ్ది ఉంటుంది కదా కిందది, అది దీని స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంది. దీని స్ట్రక్చర్కి చూస్తే ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ అవుతుంది శిథిలావస్థలోకి వచ్చి పని చేయట్లేదు. ఇది కూడా నావిగేటర్ చిన్న పాతది కూడా మంది నావిగేటర్ లిఫ్ట్ అవే. వి గాట్ ద సేమ్ బట్ కొత్త వర్షన్ ఎక్సెల్ సైజు. ఇట్లా ఫ్రంట్ లైట్లు వచ్చేవి. ఇక్కడ ఏంటంటే ఇండికేటర్, బ్రష్ రోల్ ఇండికేటర్ ఓన్లీ ఇక్కడే పెట్టాడు, తెలిసి ఇంకెక్కడ లేదు. ఒకసారి ఆన్ చేస్తే కూడా తెలుస్తుంది. బ్రష్ రోల్ ఇండికేటర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. పాత దాంట్లో లైట్లు వచ్చేవి, ఇక్కడ లైట్స్ లేవనుకుంటా చిన్న. ఒకసారి ఆన్ చేస్తే తెలుస్తుంది. యూజ్ చేసాము, బాగా వర్క్ చేస్తుంది. పాతది వచ్చినంత సౌండ్ అయితే రావట్లేదు, ఆబ్వియస్గా ఇది కొత్తది కదా. సో ఫార్ సో గుడ్. పాతదిలాగే ఇది కూడా ఒక 8-9 ఏళ్ళు రావాలని కోరుకుంటున్నాను. షిట్, వాట్ ఈస్ ఇట్? You'll find out. I will find out. Yeah. Harshi favorite. She has been waiting for many months, kadra. Yeah, oh no. Oh my god. Harshi. Ta-da! అదేంటి వైట్ కదా మనం ఆర్డర్ పెట్టింది. So basically the bag has gold accents. Ah. So that's why it's like kind of gold. And see the Lulu symbol here is also gold. Oh wow. ఇది Lulu symbol ఇది. Yeah, this is the Lululemon symbol. Okay, okay. Yeah. సో ఈ లులు లెమన్ బెల్ట్ బ్యాగ్ కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తుంది. ట్రావెలింగ్కి వాటికి బాగా హెల్ప్ అవుతుంది కదా. కదా హర్షి? Yeah, I've been waiting. Like I've been wanting to buy it since the beginning of the semester. But like I was తెలుగు అంటే సెమిస్టర్ బిగినింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా బ్యాగ్ కొనడానికి, కానీ మంచి డీల్స్ లేవు. కానీ ఇప్పుడు మంచి డీల్ దొరికింది, అందుకనే కొన్నాను. వేసేసింది హర్షి. సో జనవరి ఈ హాలిడేస్లో, క్రిస్మస్ టు జనవరి హాలిడేస్లో పెట్టున్నారు. ఇది 1 వీక్ తర్వాత వస్తుంది అన్నారు, కానీ ఎర్లీగానే వచ్చేసింది కదా. నేను వైట్ అనుకున్నా బంగారు, ఇది నాకు తెలియదు ఇట్లా. అదే యా వేసుకుని చూడు ఒకసారి, చూద్దాం అసలు ఎలా ఉంటుందో. నేను ఒకటి బెల్ట్ బ్యాగ్ కొన్నాను బట్ అమెజాన్లో, అది బట్ ఆల్మోస్ట్ సేమ్ ప్రైజే పడింది నాకు కూడా. ఇప్పుడు ఏంటంటే ఆఫర్లో $19 పడింది, 19. టెక్నికల్ మామూలుగా ఇదైతే $40 ప్లస్ అని చెప్తారు. ఇప్పుడు డీల్లో సో మామూలుగా ఇలా వేసుకుంటారు, ఆర్ లైక్ ట్రావెలింగ్ అయితే ఇలా కూడా వేసుకోవచ్చు. యా ఫోన్ పెట్టుకోవడానికి, పాస్పోర్ట్లు, ఎసెన్షియల్స్ పెట్టుకోవడానికి వెరీ హెల్ప్ఫుల్ అవుతుంది. బ్యాక్ ప్యాక్ లో పెట్టుకోవడానికి ఇది పెట్టుకుంటే బాడీ హగ్గింగ్ ఉంటది, పోదు, సేఫ్ గా పెట్టుకోవచ్చు కదా. యా యా సో అందుకని చాలా రోజులు వెయిటింగ్, ఇవాళ సడన్ గా వచ్చేసి. ఇది బాగుందిరా కలర్, ఇలాగా ఇలా రావడం. Yeah, because like if I got the black one, like a black one anta like plain ga untadi. Yeah, naadi black e Amazon lo konindi, but this is good le. Appudu marchukochu mana outfit ni batti. Pink okati koniste I think will be good. Shade of pink endukante light pink aithe parledu, కానీ if it's like hot pink then it's kind of ugly. Ade kada. Okay, enjoy nana. Yeah, thanks. Yeah. So like actually like
ఫ్లీస్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. అంటే ఫ్లీస్ బ్యాగ్స్ అంటే ఫ్లీస్ లైక్ అదే బొచ్చుగా ఉంటది కదా టాపింగ్ ఉండేది. బట్ కానీ ఆ బ్యాగ్స్ తో ప్రాబ్లం ఏంటంటే అది మళ్ళీ లైక్ చాలా స్టిక్కీ అయిపోతుంది, డర్టీ అయిపోతుంది, అండ్ లైక్ వాష్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంటది. మెయింటెనెన్స్ కష్టం కదా. ఈ బ్యాగ్ ఒరిజినల్ ప్రైస్ $48 అనుకుంటా. అవును, మనకు $19 కి వచ్చింది కదా. సో ఇట్స్ లైక్ ఎ రియల్లీ గుడ్ డీల్. ఐ థింక్ మనం ఒకటి పింక్ ది కూడా ఒకటి కొనేస్తే అన్నిటికి మ్యాచ్ అవుతుంది. 4 ఉంటుంది. నాన్నకి ఆల్రెడీ లెదర్ది ఉంది, నేను బ్లాక్ తీసాను. ఇది హాఫ్ వైట్ ఉంది, పింక్ కూడా వస్తే మురారి పింక్ తీసుకోవడం ఆబ్వియస్ గా. మురారి ఏదర్ బ్లాక్ది కానీ లెదర్ది కానీ మనం ఇలా నలుగురికి ఉంటే ఫోన్లు పెట్టుకోవచ్చు, ఎస్పెషల్లీ ట్రావెలింగ్ అప్పుడు కదా. అండ్ పాస్పోర్ట్స్ ఆల్సో, పాస్పోర్ట్లు కిడ్స్ పెట్టుకోరు అనుకో, పేరెంట్స్ పెట్టుకోవచ్చు కొంచెం పెద్ద సైజు ఉంటే. గుడ్. ఓకే, ఇది స్ట్రాప్ ఇది. సో లైక్ సో ఈ బ్యాగ్ కి 2 పౌచెస్ ఉన్నాయి. సో ఒకటి ఇక్కడ ఒక పౌచ్ ఉంది. సో దేర్ ఇస్ ఎ పౌచ్ హియర్, అండ్ ఇక్కడ లైక్ ఫోన్ గానీ లైక్ ఫోన్ వాలెట్ కీస్ పెట్టుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ కూడా ఒక పౌచ్ ఉంది, ఇది మెయిన్ ది. సో ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, లైక్ ఇలా ఇచ్చారు కదా. లోపల కీస్ కి అది వాలెట్ ఏదైనా ఫోన్ ఏదైనా పెట్టుకోవచ్చు. 2 పౌచెస్ ఉన్నాయి. అవును, పెద్దగా వ్యాలెట్ కి బిగ్ వ్యాలెట్ పనికి వస్తుంది. నైస్. ఇక్కడ కూడా రాసున్నాడు, నేను చూస్తాను. సో ఫోన్, కీస్, వ్యాలెట్, కీప్ దెమ్ క్లోజ్ ఇన్ దిస్ వర్సటైల్ బెల్ట్ బ్యాగ్. ట్రావెలింగ్కి లేకపోతే కిడ్స్ కదా ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు అలాంటప్పుడు ఫోన్ అవి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.